భారీ వర్షం కారణంగా బాపట్ల జిల్లాలో తీవ్ర పంట నష్టం వాటిల్లింది. వేల ఎకరాల్లో వరి పంట పూర్తిగా నీట మునిగింది. పలు ప్రాంతాల్లో పంట పొలాలు చెరువులను తలపిస్తూ ఉన్నాయి. పంట చేతికొచ్చే సమయంలో మొంతా తుఫాన్ ముంచేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 6 కాలం పండించిన పంట పూర్తిగా నీట మునగడంతో రైతులు విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొంతా తుఫాన్ కు గుంటూరు జిల్లా అతలాకుతలమైంది. జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుంది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. సూర్యలంక తీరంలో రాకాసి అలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. తుఫాన్ ప్రభావంతో సూర్యలంక బీచ్ నిర్మానుష్యంగా మారింది. మరో 3 రోజులు పర్యాటకులకు నో ఎంట్రీ అని అధికారులు బోర్డు పెట్టారు. తుఫాన్ తీరం దాటినా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దాని ప్రభావంతో మరో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దీంతో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు చిలకలూరుపేటలోని పలు కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. దాదాపు మోకాళ్ల లోతు వర్ష నీరు చేరుకోవడంతో జనజీవనం స్తంభించింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. ఇప్పటికే 132 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు దాదాపు 8,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు ఉండకుండా ఎప్పటికప్పుడు అధికారులు చర్యలు చేపడుతూ ఉన్నారు. అటు పల్నాడులోని పెదకూరపాడులో 3 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం నియోజకవర్గంలో దాదాపు 170 మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.